నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సుజాత నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీమతి ఎస్కే జుబేదా మేడంను సత్కరించి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. ఒకనాడు వంటింటి కుందేలుగా వంటింటికే పరిమితమైన మహిళలు ఈనాడు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రగతి పథంలో నడుస్తున్నారని, అంతరిక్షంలో కూడా అడుగుపెట్టి అద్భుతాలు చేస్తున్నారని, పోలీసులుగా, వైద్యులుగా, లాయర్లుగా, కండక్టర్లుగా, వ్యాపారవేత్తలుగా, ప్రజాప్రతినిధులుగా కూడా ముందుండి చట్టసభల్లో సైతం అడుగు పెడుతున్నారని, ఇది ఎంతో ఆశాజనకమైన పరిణామమని, అందుకు చదివే గొప్ప మార్గమని, కాబట్టి మహిళలందరూ బాగా చదువుకోవాలని, మహిళలు పురోభివృద్ధి చెందినప్పుడే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 22/7/2024 నాడు సాయంత్రం ఇటీవల సుజాత నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన మేడం శ్రీమతి షేక్ జుబేదాన్ వారి ఛాంబర్లో ఆచార్య డాక్టర్ మద్దెల మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి శాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల మాట్లాడుతూ, శ్రీమతి జుబేదా మేడం అంకిత భావం, సమర్థత గల అధికారి అని, 2వ టౌన్లో పనిచేసినప్పటి నుండి మేడంతో పరిచయం ఉందని, అంతేకాకుండా వారి భర్త గారైన ఫయామ్ దాదా మరియు చిన్నాన్న అయిన తోతా సల్మాన్ ఖాన్కు తనకు అత్యంత సన్నిహితులు. మేడం ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకొని పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సాయం అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంలో ఆచార్య డాక్టర్ మద్దెల మేడంకి మరియు వారి సిబ్బందికి అందరికీ స్వీట్లు తినిపించారు. ఈ ఆత్మీయ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీమతి షేక్ జుబేదా మేడం, ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్తో పాటు మాజీ సర్పంచ్ బలరాం, స్థానిక నాయకుడు లవుడియ సత్యనారాయణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కె చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఎస్ వీరభద్రం, ఉప్పలయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.